నమస్కారం అండి. నేను డాక్టర్ దీప్తి, ఫిజిషియన్ అండి, జనరల్ మెడిసిన్. చెప్పండి. మీరు ఇప్పుడు రాబోయే వర్షాకాలం సీజనల్ వ్యాధుల గురించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, దాని గురించి మా ప్రజలకు చెప్పాలి. ఓకే, సీజనల్ వ్యాధులు అంటే ముఖ్యంగా వర్షాకాలం మనం తీసుకున్నాం అనుకోండి, వర్షాల వల్ల నీళ్లు బాగా నిల్వ ఉంది అంటే ఇళ్లల్లో దాని మీద లార్వా వచ్చేసి దోమలు బాగా తయారయ్యే అవకాశం ఉంది. సో ఇంటి చుట్టుపక్కల మోరీస్ కానీ ఇంకేదైనా డర్టీ ప్లేస్ ఉంటే మస్కిటోస్ ద్వారా వచ్చే జబ్బులన్నీ మనకు తెలుసు. మలేరియా కానీ డెంగ్యూ కానీ వస్తున్నాయి. సో ఇంట్లో ఉండే వాళ్ళు ముఖ్యంగా మీ సరౌండింగ్ ఏరియాస్ నీట్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఎవరైతే ఫీవర్స్తో వస్తున్నారో వాళ్ళు వాళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా మేము ట్రీట్మెంట్ అనేది తొందరగా స్టార్ట్ చేస్తున్నాం. సో మీకు ఫీవర్ వచ్చినట్టయితే నెగ్లెక్ట్ చేయకుండా త్వరగా వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారనుకోండి, ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా చేసుకోవచ్చు. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే బయట వేడిగా మంచిగా తినాలనిపిస్తుంది కాబట్టి పానీపూరి కానీ జంక్ ఫుడ్ కానీ ఇలా తింటూ ఉంటారు. కానీ వర్షాకాలంలో ప్రాబ్లం ఏంటంటే వాటర్ తొందరగా పొల్యూట్ అవుతుంది. పొల్యూట్ అయ్యి ఆ వాటర్ వల్ల అంటే ఆ ఫుడ్ మనం ఏదైతే తీసుకుంటామో బయట జంక్ ఫుడ్ తిన్నప్పుడు వాళ్ళకి మోషన్స్ కానీ డయేరియా మోషన్స్ అవ్వడం కానీ వామిటింగ్స్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే బాగా వీక్ అయిపోవడం, బీపీ తగ్గిపోవడం, నీరస పడిపోవడం జరుగుతుంది. సో మీకు మోషన్ స్టార్ట్ అయితే ఇమీడియట్ గా వచ్చేసి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకొని యాంటీబయాటిక్స్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మీకు ఫర్దర్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇందాక చెప్పినట్టు క్లెన్లీనెస్ ఒకటి చూసుకోండి. అండ్ బయట ఫుడ్ అయితే మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వైరల్ ఫీవర్స్ కూడా చాలా కామన్ గా వస్తున్నాయండి. వైరల్ ఫీవర్స్ కి పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఫీవర్ కొంచెం ఎక్కువగా వస్తుంది, హెడేక్ వస్తుంది, కంట్లోంచి నీళ్లు గారడము, జలుబు చేయడము, గొంతు మింగుతుంటే నొప్పి రావడం, ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. సో ఇలా సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు మీరు వచ్చి ఇంజెక్షన్స్ తీసుకొని ఫ్లూయిడ్స్ బాగా తీసుకున్నట్లయితే త్వరగానే తగ్గిపోతుంది. అంటే రీనల్ కాంప్లికేషన్స్ ఇంకే ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా త్వరగా తగ్గిపోతుంది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందే తీసుకుంటే జబ్బు బారిన పడకుండా కాపాడుకోవచ్చు. మేడం, మన తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కూడా స్టార్ట్ అయిందని అంటుండ్రు. దాని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కోవిడ్ కేసెస్ కొన్ని సస్పీషియస్ గా స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి మనకు న్యూస్ వచ్చాయి. నిజమే, మీరు భయపడాల్సిన పని లేదండి. ఎందుకు అంటే మనం చాలా మటుకు 95% ఆఫ్ పాపులేషన్ మనము కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాం, ఈవెన్ బూస్టర్ డోస్ కూడా తీసుకున్నాం. ఒకవేళ వచ్చినా కూడా మైల్డ్ ఫీవర్ రావడము, కోల్డ్ రావడం, లైట్ గా దగ్గు రావడం, ఈ సిమ్టమ్స్ తోనే తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల చనిపోతున్నారనే సీరియస్ న్యూస్ కానీ ఇష్యూస్ కానీ కేసెస్ కానీ మాకు రిపోర్ట్ అవ్వలేదు. సో దాని గురించి మీరు భయపడకండి. ఇది కూడా సేమ్ అంతే. వేరే జబ్బుల్లాగా మీకు సిమ్టమ్స్ అనిపిస్తే ఇమీడియట్ గా వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, ఒకటి మీరు తొందరగా రికవర్ అవుతారు, ఇంకొకరికి స్ప్రెడ్ కాకుండా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. సో ఇలాంటి సిమ్టమ్స్ వస్తే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి, ఇంకా చేతులు కడుక్కోండి. ఇది అందరికి తెలిసిన విషయమే. మేడం, ఇప్పుడు మన దగ్గర ఉన్న పేషెంట్స్ కు మెడిసిన్ కానీ ఇంకా వేరే అదర్ పరీక్షలు కానీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. మనకు టీ హబ్ లో అంటే తెలంగాణ హబ్ ఉంది కదండి, దాంట్లో అన్ని టెస్ట్లు ఉన్నాయి. ఈవెన్ మనకు టైఫాయిడ్ కానీ మలేరియా కానీ డెంగ్యూ కానీ బ్లడ్ టెస్ట్ లో కణాలు తగ్గడం పెరగడం ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు దాంట్లో తెలిసిపోతాయి. సో మాకు సస్పిషన్ ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అన్ని టెస్టులు చేయించి దానికి తగినట్టు మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు మేడం గారు. ఓకే.